ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి, మీరు కూడా లాయర్ చదువుకున్నారంట కదా? ఈ కేసు క్లోజింగ్ చేసే ఐడియా ఏమైనా ఆలోచించచ్చుగా? అసలు ఈ కేసు గురించి వింటుంటే అంతా రుద్ర గారికి ఆపోజిట్గానే ఉంది. కానీ ఎక్కడో ఏదో కేసు మిస్ అవుతుంది అనిపిస్తుంది. అసలు రుద్ర గారి కేసుని వాదించకుండా ఉండడానికి నన్ను కిడ్నాప్ చేసి మరీ ప్రేమ్ బాబుని బెదిరించారు అంటే ఆలోచించాల్సింది కదా? నాకు అదే అనిపించింది. కానీ సార్ ఇంకో మాట కూడా అన్నారు. ప్రేమ్ బాబు ఎదుగుదలను ఆపడానికి మీ శత్రువులు కూడా చేసుండొచ్చు అన్నారు. దానికి కూడా అవకాశం అయితే ఉంది. ఎవరు శత్రువో ఎవరు కాదో ఏం చెప్పలేకపోతున్నాం. ఈ కేసు ఇప్పుడప్పుడే గెలవకపోయినా వాయిదా పడాలనో లేక రుద్ర సార్ తప్పు చేయలేదని నిరూపించుకోవాలనో ఏదైనా సేజింగ్ చేసే అవకాశం ఉందా? శకుంతల గారు, మీ కుటుంబంలో ఆస్తి పంపకాల లాంటివి జరిగి వాటి పరంగా గొడవలు ఏమైనా వచ్చాయా? అలాంటిదేమీ లేదు. మీ అబ్బాయి భానుప్రతాప్, రుద్ర గారు అన్నతమ్ముల కంటే ప్రాణ స్నేహితులుగా పెరిగారంట. అది నిజమేనా? నిజమే. అంత ప్రాణంగా ప్రేమించిన తమ్ముణ్ణి రుద్ర గారు చంపారంటే మీరెందుకు నమ్మారు? ఎందుకంటే ఆవేశం వివేకం విచక్షణని చంపేస్తుందని తెలుసు కాబట్టి. అతని ఆవేశం నా కడుపు కోతకి కారణమైంది కాబట్టి. ప్రతాప్ గారు భానుని చంపడం మీరు చూసారా? లేదు. అంటే ఆ సంఘటన స్థలంలో ఉన్న ఈ సాక్ష్యాలు చెప్పిన దాన్ని నమ్మి మీరు రుద్ర గారి మీద కేసు పెట్టారు, అంతేనా? నా కొడుకు చావుకి న్యాయం జరగాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే కేసు పెట్టాను. బావుందమ్మా. 25 ఏళ్లగా మీరు కన్నబిడ్డలా పెంచిన రుద్ర ప్రతాప్ గారిని నమ్మలేదు. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు అతను హత్య చేశాడంటే ఇట్టే నమ్మేశారు. మీరు ఎవరి మాటలు నిజమని నమ్మారో వాళ్ళు రుద్ర ప్రతాప్ గారి అపోనెంట్స్. బాక్సింగ్ ఫీల్డ్లో రుద్ర గారిని ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు. అంటే రుద్ర గారి మీద ఒక రకమైన పోటీ, ద్వేషభావం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు అక్కడ జరిగిన పొరపాటును అడ్డం పెట్టుకుని వాంటెడ్గా రుద్ర గారిని బ్లేమ్ చేయలేదని ఏంటి గ్యారంటీ? కన్న తల్లి కడుపు కోత లాజిక్లు ఆలోచించదు లాయర్ గారు. తగిన న్యాయం మాత్రమే కోరుకుంటుంది. అన్యాయానికి శిక్ష పడాలి అనుకుంటుంది. యూర్ రైట్ మేడం. ఒకవేళ రుద్ర గారి తప్పు లేకపోతే అప్పుడు అన్యాయం ఎవరికి జరిగినట్టు?